హాయ్ ఫ్రెండ్స్, రంగరాజన్ గారి మీద దాడి చేసిన వీరరాఘవరెడ్డి లాంటి గాడ్సేలను తయారు చేస్తున్నదెవరు? పెంచి పోషిస్తున్నదెవరు? దేశంలో ఎందుకు రోజురోజుకు హిందూ మతోన్మాదం పెరిగిపోతుంది? హిమాలయాల్లో ఉండాల్సిన సన్యాసులు సన్నాసుల్లాగా అఘోరాలు ఘోరంగా ప్రజల మధ్యలో తిరుగుతూ ఎవరికి వారు ధర్మరక్షణ అని చెప్తూ డ్రామాలు చేస్తూ బూతులు మాట్లాడుతూ హింసను ప్రేరేపిస్తూ జనాన్ని మతోన్మాద ఉగ్వేదానికి గురి చేస్తూ జనం దగ్గర ఫోన్పే గూగుల్ పేలతో బిచ్చం అడుక్కుంటూ దేశానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా సంస్థలను స్థాపించి ప్రైవేట్ ఆర్మీని స్థాపించి ఉగ్రవాద చర్యలకు పాల్పడడానికి కారణం ఎవరు? ఓట్ల కోసం అధికారం కోసం మతాన్ని వాడుకొని దేశాన్ని మతమత్తులో ముంచెయ్యాలి అనుకున్న మత పార్టీలు కాదా? స్వార్థ ప్రయోజనాల కోసం దేశాన్ని మతమత్తులో ముంచితే ఆ దేశం ఎలా తయారవుతుంది? తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకున్నట్టుగా మతమత్తులో ఒకడొచ్చి ఇస్లాం రాజ్య స్థాపన కోసం జిహాద్ అంటాడు, ఇంకోడు వచ్చి రామరాజ్య స్థాపన కోసం జై శ్రీరామ్ అంటాడు. ఎవడికి ఉపయోగం? ఒక దిక్కు అమెరికా చైనా లాంటి దేశాలు మతాలను పక్కన పెట్టి టెక్నాలజీలో అభివృద్ధిలో పైకెదుగుతుంటే మనం మాత్రం మతమత్తులో బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలతో పోటీ పడుతున్నాం. దేశాన్ని నాశనం చేసి గుడిసెల మధ్యలో చెత్తకుండీల పక్కన మురిక్కాలువల పక్కన రాముని గుడి పెడితే చండాలంగా ఉంటుంది కదా. దేశంలో ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉంది, ఎవరి మతాలను వాళ్ళు కాపాడుకోవడంలో తప్పులేదు. కానీ మతం పేరు చెప్పి గాంధీనికి చంపిన గాడ్సేలను తయారు చేయడం మాత్రం ఎంత తప్పు. ఇప్పుడున్న డ్రామా రక్షకులందరూ చేసేది అదే కదా, గాంధీని అవమానించడం, గాంధీని చంపిన ఉగ్రవాది గాడ్సేను నెత్తి మీద పెట్టుకుని దేశభక్తుడిగా చూపించడం, ఇలాంటి గాడ్సేలను తయారు చేయడం. రామభక్తుడైన గాంధీ చనిపోయినప్పుడు హే రామ్ అన్నాడు. అలాంటి రాముని పేరు చెప్పి రామరాజ్యం అని చెప్పి ఉన్మాదాన్ని క్రియేట్ చేస్తున్నది ఈ డ్రామా రక్షకులు కాదా? మన మతోన్మాద కీటకం ఆర్జే కిరాణంలో దొరికేది ఈ మతోన్మాదమే కదా. ఎవరు శత్రువుని గుర్తించాలి? హిందువులకు శాస్త్రాలు కావాలి, శస్త్రాలు కావాలి, శత్రుబోధ జరగాలి. హిందువులకు శాస్త్రాలు కావాలి, శస్త్రాలు కావాలి అని రెచ్చగొడుతుంది. ఇతర మతాల్లో ఉన్న హింసను బూచిగా చూపించి హింసకు ప్రేరేపిస్తుంది. హిందువులకు శస్త్రాలు కావాలి అంట. ఎందుకు కావాలి హిందువులకు శస్త్రాలు? హింస చేయడానికే కదా. ఏ రాజ్యాంగం ప్రకారం హిందువులకు శస్త్రాలు కావాలి? రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం హిందువుల దగ్గర శస్త్రాలు ఉండాలి చెప్పండి. వీడియోలో చెప్పాల్సిందంతా చెప్పి డిస్క్రిప్షన్లో మాత్రం వైలెంట్ థ్రెట్స్ అండ్ ఫిజికల్ అటాక్స్ ఆర్ నాట్ జస్టిఫైడ్ అని చెప్తుంది. అంటే బీర్ బాటిల్ మీద ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాసినట్టు అన్నమాట. హింసను ప్రేరేపించి హింస చేయొద్దు అంటే వింటారా? ఇంకా రాముని పేరు పెట్టుకున్న ఇంకో ఛానల్ మతోన్మాదంపై రామబాణం. ఇతను విసిరే బాణాలన్నీ నాస్తికుల మీద, ముస్లింల మీద, క్రిస్టియన్ల మీద. అవి ఎలాంటి బాణాలో తెలుసా? అన్ని బూతు బాణాలే. ఇతని విమర్శలో ఎలాంటి సబ్జెక్ట్ ఉండదు, పనికిరాని సోది చెప్తాడు, 4 బూతు బాణాలు విసురుతాడు. అవి మళ్ళీ రామబాణాలు అంట. అంటే రాముడేమైనా బూతుదేవుడా, లేకపోతే రాముని మతం ఏమైనా బూతు మతమా? ఇలాంటి బూతు రచ్చకుల వల్ల అనవసరంగా రాముని పరువు పోతుంది. బూతులైనా మార్చండి, లేకపోతే రాముని పేరైనా మార్చండి, లేకపోతే ఇతని ఛానల్ చూస్తే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. దేశంలో మతోన్మాదం పెరిగిపోతుందంటే దీనికి కారణం మత పార్టీలు, డ్రామా రచక బిచ్చగాళ్ళు మాత్రమే కాదు, ఈ బిచ్చగాళ్లకు బిచ్చం వేసే హిందువులు కూడా. లేకపోతే రాఘవరెడ్డి సైన్యాన్ని ఏర్పాటు చేసి వాళ్లకు జీతాలు ఇచ్చి రంగరాజన్ అనే బ్రాహ్మణుడి మీద ఎందుకు దాడి చేస్తాడు?